Hello students, today's session we are going to discuss oxidation states of D block elements. Oxidation states of D block elements. Write about oxidation states of D block elements. Compounds form చేసేటప్పుడు D block elements. Compounds form చేసేటప్పుడు D block elements. So ఇక్కడ D block elements shows more than one oxidation states due to using both Ns and N-1 electrons in the compound formation. So మనం చూసుకున్నట్టయితే D block elements electron configuration. So N-1 D1 to 10, Ns 1 to 2, N-1 D1 to 10, Ns 1 to 2. ఇక్కడ కాంపౌండ్స్ ఫామ్ చేసేటప్పుడు Ns అండ్ N-1 D ఎలక్ట్రాన్స్ని కాంపౌండ్స్ ఫామ్ చేసేటప్పుడు D బ్లాక్ ఎలిమెంట్స్ Ns N-1 D ఎలక్ట్రాన్స్ని రెండింటిని యూజ్ చేసుకుంటే మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. కాంపౌండ్స్ ఫామ్ చేసేటప్పుడు D బ్లాక్ ఎలిమెంట్స్ బోత్ Ns అండ్ N-1 D ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసుకోవటం వల్ల రెండింటిని యూజ్ చేసుకోవటం వలన ఎందుకంటే ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ N-1 D1 to 10, Ns 1 to 2 అంటే ఈ రెండింటిని యూజ్ చేసుకోవటం వల్ల ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. D block element shows more than one oxidation states due to the using both Ns and N-1 electrons in the compound formation. అలానే outer most orbit లో S electrons ని యూజ్ చేయటం వల్ల లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. D బ్లాక్ ఎలిమెంట్స్కి అవుటర్ మోస్ట్లో S ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకోవడం వల్ల లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం క్రోమియము కాపర్ లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +1 ఎగ్జిబిట్ చేస్తాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మైండ్లో ఉండాలి. D బ్లాక్ ఎలిమెంట్స్కి N-1 D 1 to 10, Ns 1 to 2. అవుటర్ మోస్ట్లో ఓన్లీ S ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకోవటం వల్ల లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అవుతుంది. అలా కాకుండా హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవ్వాలంటే బోత్ N-1 Ns ఎలక్ట్రాన్స్ ఇవి రెండు ఇన్వాల్వ్ అవ్వాలి. సమ్ ఆఫ్ ది N-1 D Ns ఎలక్ట్రాన్స్ ఇవి రెండు ఇన్వాల్వ్ అయితే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఇవి రెండు యూజ్ చేసుకుంటే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. అదే ద లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై యూజింగ్ ద S ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో S ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకోవటం వల్ల అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఓన్లీ S ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకోవటం వల్ల లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమియం Z=24, ఆర్గాన్ 4s1 3d5. లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? క్రోమియంకి +1 ఇక్కడ 4s ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకుంటుంది. అలాగే మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ గివెన్ బై ది సమ్ ఆఫ్ ది అవుటర్ S ఎలక్ట్రాన్స్ అండ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే మీరు మ్యాంగనీస్ 25. ఆర్గాన్ 4s2 3d5. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +7. ఈ రెండింటిని యూజ్ చేసుకుంటుంది మ్యాంగనీస్. ఇక్కడ లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే ఓన్లీ S ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ చేసుకుంటే లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఇక్కడ మ్యాంగనీస్ అనేది ఆర్గాన్ 4s2 3d5 ఇవి రెండు ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసుకుంటుంది. S ఎలక్ట్రాన్స్ని N-1 D ఆర్బిటాల్స్ని రెండింటిని యూజ్ చేసుకుంటుంది కాబట్టి +7 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇంకోసారి రీకాల్ చేస్తున్నా. కాంపౌండ్స్ ఫామ్ చేసేటప్పుడు D బ్లాక్ ఎలిమెంట్స్ Ns అండ్ N-1 బోత్ Ns అండ్ N-1 ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసుకోవటం వల్ల ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అలానే అవుటర్ మోస్ట్లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్ S ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసుకోవడం వల్ల లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. అలానే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు ఎగ్జిబిట్ అవుతుందంటే
So the maximum oxidation state, maximum అంటే highest oxidation state is given by the sum of the outer s electrons and unpaired electrons. Sum of the outer s electrons means s electrons and unpaired electrons means ఇవి 4s2 లో s electrons యూజ్ చేసుకుంటుంది, unpaired electrons 3d5 మ్యాంగనీస్ ఎగ్జాంపుల్. సో మ్యాంగనీస్ ఏం చేస్తుందంటే అవుటర్ ఎస్ ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకుంటుంది, అలానే అన్పేర్డ్ డి ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకుంటుంది, కాబట్టి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ద మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ ద ఫస్ట్ సిరీస్ ఈజ్ +7 ఎగ్జిబిటెడ్ బై మ్యాంగనీస్. సో మనం ఇందాకే చెప్పాను నేను. సో మనకి 3D సిరీస్లో స్కాండియం నుంచి జింక్ వరకు ఉంటుంది. సో స్కాండియం నుంచి జింక్లో ఆ 3D సిరీస్లో మిడిల్ ఎలిమెంట్ మ్యాంగనీస్కి సో +7 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. సో మనం మ్యాంగనీస్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ Z=25, ఆర్గాన్ 4s2 3d5. సో ఇక్కడ s ఎలక్ట్రాన్స్ని n-1d ఎలక్ట్రాన్స్ రెండింటిని యూజ్ చేసుకుంటుంది, కాబట్టి ఇది హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. +7 ఎగ్జిబిటెడ్ బై మ్యాంగనీస్. అలానే మనం సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ అంటే మనం డి బ్లాక్లో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +7 ఉంటుంది. అలానే మనకి సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ అంటే 4D 5D సిరీస్లో డి బ్లాక్ ఎలిమెంట్స్కి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +8 వస్తుంది. ద సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ద మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +8. ఇక్కడ మనకి 4D 5D సిరీస్ అంటే సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్, థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్లో మనకి రుథేనియం ఆక్సైడ్ అండ్ ఆస్మియం ఆక్సైడ్, వాటి ఆక్సైడ్స్ సో +8 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి ఇన్ రుథేనియం అండ్ ఆస్మియం ఇన్ దేర్ ఆక్సైడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ RuO4 రుథేనియం ఆక్సైడ్, OSO4 మీన్స్ ఆస్మియం, రుథేనియం అండ్ ఆస్మియం, OSO4. In a 3D series, the oxidation state increases up to nearly middle element. నేను ఇందాక డిస్కస్ చేశా. సో మనం ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ 3Dలో తీసుకున్నట్లయితే స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్ మిడిల్ ఎలిమెంట్ వరకు అంటే 3 నుంచి మిడిల్ ఎలిమెంట్ 3, 4, 5, 6, 7 వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ +3 నుంచి +7 వరకు ఇంక్రీజ్ అయ్యి సో మళ్ళీ +7 నుంచి డిక్రీజ్ అయింది 6, 5, 4, 3 డిక్రీజ్ అవుతుంది అనమాట. అదే రాస్తున్నాడు. ద 3D సిరీస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్ అప్ టు నియర్లీ మిడిల్ ఎలిమెంట్ అండ్ దెన్ డిక్రీజెస్. అన్నిట్లో అన్ని ఎలిమెంట్స్లో కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది స్టూడెంట్స్? డి బ్లాక్లో +2 ఉంటుంది. ద మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ ఆల్ ద ఎలిమెంట్స్ ఈజ్ +2. ద మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ ఆల్ ద ఎలిమెంట్స్ ఈజ్ +2. నెక్స్ట్ మీకు ఆక్సిడేషన్ స్టేట్ 3D సిరీస్కి నేను ఒక టేబుల్ డ్రా చేస్తా. సో నెక్స్ట్ దీని తర్వాత వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ 3D సిరీస్. 3D సిరీస్లో మనకు ఉన్న ఎలిమెంట్స్ స్కాండియం నుంచి జింక్, స్కాండియం, టైటానియం, వెనడియం. సో ఇది ఫస్ట్ సిరీస్ అంటే 3D సిరీస్. స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. 3D సిరీస్ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్. సో ఇవి ఎలా మీరు గుర్తుపెట్టుకోవాలంటే నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ స్కాండియం ఆక్సిడేషన్ స్టేట్ 3 ఉంటుంది అనమాట. 3, 4, 5, 6, 7 వరకు పెరిగింది. ఇక్కడ 3 తీసుకున్నాం, ఆక్సిడేషన్ స్టేట్ 3 కాబట్టి 2, 3. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రోమియము కాపర్. సో ఎనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి ఇవి +1 ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి.
ఓన్లీ క్రోమియం కాపర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 4s1, క్రోమియం ఆర్గాన్ 4s1 3d5 అలానే కాపర్ ఆర్గాన్ 4s1 3d10 దీని యొక్క అటామిక్ నెంబర్ సో మీకు తెలుసు, క్రోమియం 24, ఇది 29 ఉండదు కాబట్టి +1 ఆక్సిడేషన్ స్టేట్, అంటే 4s1లో ఒకటి ఉంది కాబట్టి సో +1 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి క్రోమియము కాపర్, ఎనామలస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో అలానే అన్నిట్లో కామన్ ఆక్సిడేషన్ స్టేట్, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ +2 ఆక్సిడేషన్ స్టేట్, +2 అన్ని ఎలిమెంట్లో +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో ఈ 3D సిరీస్లో మనకి సో ఆక్సిడేషన్ స్టేట్ సో +3 నుంచి +7 వరకు ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత డిక్రీజ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ 4 అంటే 2 3 4 రాసుకోవాలి, 5 అంటే 2 3 4 5 ఆక్సిడేషన్ స్టేట్స్. ఇక్కడ నేను పైన రాశాను 6 అని గుర్తుపెట్టుకున్నాను, క్రోమియం 6 1 2 3 4 5 6 ఆక్సిడేషన్ స్టేట్స్ రాయాలి. మ్యాంగనీస్ సో ఓన్లీ 1 అనేది ఉండదు, 1 క్రోమియంకి కాపర్కి, 7 కాబట్టి 2 3 4 5 6 7. అలానే ఐరన్కి ఇలా వెనక నుంచి మళ్ళీ సో 3 నుంచి 7కి ఇంక్రీజ్ అవుతుంది, అంటే మిడిల్ ఎలిమెంట్ ఇది మిడిల్ ఎలిమెంట్. మ్యాంగనీస్ అనేది మిడిల్ ఎలిమెంట్. 3D సిరీస్లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ దేనికి వస్తుంది అంటే సో మ్యాంగనీస్ +7 మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అలానే ఐరన్కి 6 ఉంటుంది, 6 5 4 3 ఇంతవరకు అనమాట. సో అన్నింటిలో కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంటుంది కాబట్టి 6 కాబట్టి 2 3 4 5 6 రాసుకున్నాం. అలానే 5 కాబట్టి 2 3 4 5. సో నికెల్ 2 3 4, కాపర్లో 3 కాబట్టి 1 కూడా ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి 1 2 3. జింక్కి ఓన్లీ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. ఇది వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ 3D సిరీస్. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా, కాంపౌండ్స్ మొత్తం ఆక్సిడేషన్ స్టేట్స్ని రీకాల్ చేస్తున్నా. కాంపౌండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి NS అండ్ N-1 డి ఎలక్ట్రాన్స్, NS అండ్ N-1 డి ఎలక్ట్రాన్స్ రెండింటిని యూజ్ చేసుకోవటం వల్ల ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది, NS అండ్ N-1 డి ఎలక్ట్రాన్స్ ఎగ్జిబిట్ చేసుకోవటం. అలానే సో మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ కూడా అంతే, NS N-1 డి ఎలక్ట్రాన్స్ని సో రెండింటిని యూజ్ చేసుకుంటే సో హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. అవుటర్ మోస్ట్లో ఉన్న S ఎలక్ట్రాన్స్ మాత్రమే యూజ్ చేసుకుంటే లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. అలానే 3D సిరీస్లో మ్యాంగనీస్కి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో 3D సిరీస్లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +7, మ్యాంగనీస్కి +7 హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అలానే మనం సో సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ అంటే 4D 5D సిరీస్లో చూసుకున్నట్టయితే ఆక్సిడేషన్ స్టేట్ +8 ఎక్కువగా ఉంటుంది, 3D సిరీస్ కంటే 4D 5Dలో ఎక్కువగా ఉంటుంది. సో అవి ఏ ఎలిమెంట్స్ చూపిస్తాయి అంటే రుథేనియము, ఆస్మియం. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి, రుథేనియం వాటి ఆక్సైడ్స్ అనమాట, రుథేనియం ఆక్సైడ్ RuO4, ఆస్మియం ఆక్సైడ్ OSO4 అనమాట. సో అలానే అన్నిట్లో కామన్ ఆక్సిడేషన్ స్టేట్, అన్ని ఎలిమెంట్స్లో కామన్ ఆక్సిడేషన్ స్టేట్ సో +2 ఉంటుంది. అలానే ఆక్సిడేషన్ స్టేట్ అనేది సో 3D సిరీస్లో ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ అనేది 3 నుంచి 7 వరకు పెరుగుతుంది, మిడిల్ ఎలిమెంట్ వరకు పెరిగి తర్వాత డిక్రీజ్ అవుతుంది. సో ఇది స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.